హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం అందరము సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప, ఆయన గొప్ప కనికరము. దేవుడు ఒకవేళ తన కృపను మన ఎడల చూయించినట్లయితే మన అతిక్రమములకు తగ్గట్టుగా, మన పాపములకు తగ్గట్టుగా, మన నిర్లక్ష్యముకు తగ్గట్టుగా, మన పొరపాట్లకు తగ్గట్టుగా ఒకవేళ దేవుడు శిక్షించినట్లయితే ఈ దినం వరకు మనము ఉండువారము కాదు. ఎంతో ఓపిక, ఎంతో ఓర్పు, ఎంతో సహనముతో దేవుడు మన ఎడల వ్యవహరిస్తున్నాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ కృప చూపిస్తున్నప్పుడు ఆ కృపకు తగ్గట్టుగా, ఆ కనికరానికి తగ్గట్టుగా స్పందించవలసిన అవసరత మనకెంతగానో ఉంది. కృపను పొందుకోవడము కానీ కృపకు తగ్గట్టుగా కృతజ్ఞత లేకుండా బ్రతకడము అది మంచి విషయము కాదనే సంగతిని మనమందరము అర్థం చేసుకోవాలా. మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని విడిపించుకున్నాడు, మన పాపములను, దోషములను క్షమించేసినాడు, బంధకాలను తెంచివేసినాడు, సాతాననే శత్రువును తరిమివేసినాడు, మనల్ని తన దూతలతో ఆయన చుట్టుముట్టి ఆయన కాపాడుతున్నాడు, అడుగడుగున ఆదుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ ఆ దేవునికి కృతజ్ఞతగా ఎలా బ్రతుకుతున్నామో మనం చూసుకోవాల్సిన అవసరత మనకుంది. రెండోది, ఆ దేవుడు మన ఎడల ఏమి సంకల్పం కలిగి ఉన్నాడో ఆ సంకల్పానికి తగ్గట్టుగా మనల్ని మనము అప్పగించుకోవలసిన అవసరత మనకెంతగానో ఉంది. కేవలము ఆయన దగ్గర పొందుకోవడమే కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతతో మనల్ని మనము ఆయన కోసము సమర్పించుకోవాలి, ఆయన ఉద్దేశాల కోసం సమర్పించుకోవాలి, ఆయన ప్రణాళిక కోసము మనం సమర్పించుకునే వారిగా మనము ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మాటల కోసము ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నాకు ఈ యొక్క మాటలను ముందుకు తీసుకుని వచ్చినాడు. ఇంచుమించు ఉదయకాల సమయంలో 3 దాటింది. ఆ సమయంలో ఈ యొక్క మాటలు దేవుడు తీసుకొని వచ్చినాడు. ఈ యొక్క సందర్భాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, మొట్టమొదటిగా ఈ ప్రవచన వాకు, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, ఈ ప్రవచన వాకు మొట్టమొదటిగా ఇశ్రాయేలీల్ని సంబోధించినట్లుగా మనం గుర్తించాలి. రెండోది, ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాటలు, ఇశ్రాయేలీలకి తన హృదయాన్ని బయలుపరిచిన విషయాలు అవి మనకు కూడా వర్తిస్తాయి అనే గ్రహింపు మనకు రావాలి. కాబట్టి మొట్టమొదటిగా మనము 61వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదువుకుందాం. నా ఆలోచన, నా దృష్టి దేవుడు ఈ మాటలపైకి తీసుకొని వచ్చినాడు. 4వ వచనం చూడండి, 61వ అధ్యాయము 4వ వచనము. చాలా కాలము నుండి పాడురానున్న స్థలములను వారు కట్టుదురు. గమనించండి, అండర్లైన్ చేసుకోండి. వారు కట్టుదురు అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఆల్రెడీ నేను చెప్పాను వారు ఎవరు. ఈ సందర్భము అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడని ఒకవేళ చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు పురాతనమైనవి, శిథిలావస్థలో ఉన్నవి, కూలిపోయినవి, పాడైపోయినవి వారు కడతారు, తిరిగి నిర్మాణము చేస్తారు అని చక్కని మాటను చదవండి అమ్మా. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. పాడైపోయిన పట్టణములను మరలా నూతనంగా వాళ్ళు ప్రారంభిస్తారు, కడతారు.
తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. వాళ్ళు బాగు చేయుదురు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఏ సమయంలో ఏ కాలంలో దేవుడు ఇశ్రాయేలుని ఆ రీతిగా పట్టణాలు కట్టడానికి, శిథిల అవస్థలో ఉన్న వాటిని నిర్మాణము చేయడానికి, పాడైపోయిన దాన్ని తిరిగి నిర్మాణం చేయడానికి ఎప్పుడు వాడుకుంటాడు, ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని ఒకవేళ మనం తలంచినట్లయితే, ఆలోచించినట్లయితే, అది ప్రభు యొక్క రాకడలో యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏ 1000 పరిపాలన ఆయన ఈ భూమి పైన చేయబోతున్నాడో, ఇశ్రాయేలుకి వాగ్దానం చేసిన వాగ్దానాలు, అది దావీదు సింహాసనము తను తీసుకొని ఇశ్రాయేలుని పరిపాలిస్తాడు. తర్వాత చుట్టుపక్కల దేశాలన్నిటినీ అంటే సబ్జుగేట్ చేసి ఓడించి ఇశ్రాయేలుకి అప్పచెప్తాడు అనే ప్రవచనము 1000 పరిపాలనలో అది జరగబోతుంది. ఆ సమయంలో దేవుడు వీళ్ళని ఏవైతే ఆయన రాకడలో ఏవేవైతే పాడైపోయినాయో, ఏవైతే కూలిపోయినాయో వాటన్నిటినీ తిరిగి నిర్మాణము చేసేటట్టుగా దేవుడు ఇశ్రాయేలుని వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు మొదటి పునరుద్ధానంలో యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడిన వాళ్ళని దేవుడు ఆ పరిపాలనలో ఆయన వాడుకోబోతున్నాడు. ఇవన్నీ అప్పుడు జరగబోతా ఉంటున్నాయి. ఏవైతే కూలిపోయినాయో, ఏవైతే పాడైపోయినాయో, ఎందుకంటే 1000 ఏళ్ళు ఆయన పరిపాలించాలి. మీకు అనుకోవచ్చు, నిజంగా ఇది 1000 ఏళ్ళ గురించే మాట్లాడుతున్నాడా? కిందటి వచనము మనం చూసుకున్నట్లయితే 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం గమనించినట్లయితే, స్ట్రేంజర్స్ అంటే బయట ఉన్నవారు. చదవండి ఒకసారి, ఏమనుంది అక్కడ? అన్యులు నిలవబడి మీ మందలను మేపుదరు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఎవరు మందలను మేపుతారంట? ఇశ్రాయేలు యొక్క మందలను ఎవరు? అన్యులు. అంటే దేవుడు ఎటువంటి పరిపాలన భూమిపైకి తీసుకురాబోతున్నాడంటే, మనకు జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి 14 అధ్యాయాలు, యెషయా గ్రంథము ఈ మిలియనం గురించి 1000 పరిపాలన గురించి మీరు చూసినట్లయితే, ఆ 1000 పరిపాలనలో ఈ దేశాలు ఎవరు కూడా, ఏ దేవుడు కూడా మిగిలిపోయిన వారు, అంత్యక్రీస్తు, ఈ అబద్ధ ప్రవక్త, తనతోనున్న సైన్యం మాత్రమే కంప్లీట్గా దేవుడు నాశనం చేయబోతున్నాడు. కానీ కొన్ని దేశాలు ఈ భూమి పైన మిగిలిపోతాయి. వాళ్ళకి రక్షణ అనుభవం ఇంకా లేదు. మనం మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతాము, వాళ్ళు అట్లనే మిగిలిపోతారు. 1000 ఏళ్ళు వాళ్ళని పరిపాలించే ఆధిక్యత దేవుడు మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన మనకును ఇశ్రాయేలుకిని అని ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క క్రీస్తు యొక్క రాకడకు ముందు ఈ భూమి పైన ఒక మహాశ్రమలు రాబోతున్నాయి, ట్రిబులేషన్ రాబోతా ఉంది. ఆ శ్రమల్లో ఆ యొక్క రోమీలకు రాస్తూ అపోస్తులైన పౌలు అంటున్నాడు, అటువంటి దినాలలో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క కన్నును తెరిచి, ఎందుకంటే మీ గతంలో మీకు తెలుసు, ఇశ్రాయేలీయులు ఎప్పుడు తప్పు చేసినా కానీ కూడా శత్రు దేశానికి అప్పచెప్పి, శత్రు రాజ్యానికి అప్పచెప్పి వాళ్ళు మొరపెట్టిన వెంటనే దేవుడు వాళ్ళని విడిపించేవాడు. అదే మాదిరిగా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఈ దేశాలు చుట్టుముట్టి ఇశ్రాయేల్ పైకి వచ్చి మహాశ్రమలు ఈ భూమిపైకి తెచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క కళ్ళను దేవుడు తెరవబోతున్నాడు. నిజరక్షకుడు వాళ్ళకు ప్రత్యక్షం కాబోతున్నాడు, రక్షించుకోబోతున్నాడు. వాళ్ళు ప్రార్థించబోతున్నారు. వాళ్ళు మొరపెట్టినప్పుడు నేను రక్షిస్తానని రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి దినాల్లో వాళ్ళని రక్షించుకునే సమయంలో మనం కూడా భయంకరమైన హింస వాళ్ళతో కలిసి మనం పోబోతా ఉంటున్నాము. ఆ దినాలలో ఇశ్రాయేలుని ఆయన పోగు చేయబోతున్నాడు, ఇశ్రాయేలుని ఆయన రక్షించబోతున్నాడు. ఆయన రెండో రాకడలో ఈ గ్రేట్ ట్రిబులేషన్లో ఏమో వాళ్ళని రక్షణలో తెచ్చే పనిలో ఉంటాడు. రెండో రాకడలో ఇశ్రాయేలుని మరియు క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారు, ఇశ్రాయేలులో క్రీస్తులో నమ్మిన వారు, రెండోది అన్యుల నుంచి క్రీస్తు నమ్మిన వారు, వాళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారు.
దేవునికి స్తోత్రము. అప్పుడు దేవుడు ఇశ్రాయేల్ చేతికి ఆయన పరిపాలన, దేవుని బిడ్డల చేతికి పరిపాలన అప్పగించబోతున్నాడు. ఈ యొక్క దేశాలన్నీ కూడా వాళ్ళ వేరే దేవుళ్ళను సేవించరు. వాళ్ళందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావాల్సిందే, యెరూషలేం దగ్గరికి రావాల్సిందే, వాళ్ళ మోకాలు వంచాల్సిందే, వాళ్ళ నాలుకలు ఒప్పుకోవాల్సిందే. ఆయననే దేవుడు, ఆయననే ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఆ ప్రవచనము ఆ దినాలలో నెరవేర్చబడబోతుంది. ఈ దేశాల్లో ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు ఆరాధించడానికి రాకపోతే తెగుళ్ళు దేవుడు పుట్టిస్తాడని జకర్యా మాట్లాడుతున్నాడు. వాన కురవదంట, తెగుళ్ళు వస్తాయంట. వీళ్ళు భయపడుతూ ఈ చుట్టుపక్కల ఈ దేశాలు ఇప్పుడు విర్రవీగుతున్నాయి చూడండి. అప్పుడు వాళ్ళు ఇప్పుడు పులిలాగా చేస్తున్నారు కదా, ఆ దినాలలో పిల్లిలాగా వాళ్ళను ఓల్చి దేవుడు తీసుకురాబోతున్నాడు, పరిపాలించబో 1000 ఏళ్ళు ఆయన చూపించబోతున్నాడు. ఒక రాజు ఎట్లా పరిపాలించాలా, ఆయన పునరుద్ధరణ క్రీస్తు ఆయన కూర్చొని పరిపాలన చేయబోతున్నాడు. ఆయనతో పరిపాలన మనం కూడా చేయబోతున్నాము. ఆ దినాలలో కూలినవన్నీ కూడా దేవుడు నిర్మాణము చేయబోతా ఉంటున్నాడు. ఇంత చెప్పాల్సి వచ్చింది మీకు ఆ ఒక్క మాట వెనకాల. హల్లెలూయా. చూడండి, కంటిన్యూషన్ చూడండి. మీకు ఈ దినము కొన్ని శ్రేష్టమైన విషయాలు మేము ముందు తీసుకొని వచ్చి చివరికి మనకి ఎలా వర్తిస్తుందో నేను చెప్పేసి వదిలేస్తాను. చదమ్మా, ఎక్కడున్నాం మనము? 6వ వచనం కదా, 5వ వచనం. అన్యజనులు నిలవబడి మీ మందలను మేపెదరు. నీ మందను మేపెదరు అంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడు. మీరు కూలిపోయినారు, ఇప్పుడు మీరు దేవుడు సమకూరుస్తున్నాడు, మిమ్మల్ని నిలబెట్టినాడు, మిమ్మల్ని ఒక హెచ్చైన స్థానంలో పెట్టినాడు. మీరు వేరే కూలిన వాటిని నిర్మాణం చేసే స్థాయిలో మిమ్మల్ని పెట్టినాడు. దాని తర్వాత మీకు సంబంధించిన మందలు ఇప్పుడు అన్యులు, బయట ఉన్న వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు మేపుతారు మీ గొర్రెలను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు. ఇశ్రాయేల్ పేరు తీసుకుంటే ద్వేషము, దేశాలు, నాయకులు. మీరు ఒకసారి గమనించండి, అక్కడ ఏమి కారణం లేకపోయినా కూడా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల్ని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేల్ని మ్యాప్ నుంచే తొలగించాలి. అది చిన్న ముక్క. ఒకవేళ ఆ మ్యాప్ అంతటిని, వరల్డ్ మ్యాప్ని మీరు చూడండి, ఇశ్రాయేల్ ఇంత చిన్నగా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఇశ్రాయేల్ భూమి మీద ఎందుకున్నది తెలుసా? ఇశ్రాయేల్ దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు కనుక ఇశ్రాయేల్ ఎవరు ముట్టలేరు, ఎవరు తాకలేరు. ఇశ్రాయేల్కి దేవుడు అనుమతి ఇచ్చే వరకు, మిఖాయేలు దూత జరిగే వరకు అంత్యక్రీస్తు లోపలికి రాడు. దేవుడు పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేల్ని. ఒక రోజు రాబోతుంది, దేవుడు ఇశ్రాయేలీల్ని లేపబోతున్నాడు, మనల్ని హెచ్చించబోతున్నాడు, ఈ భూమి పైన ఆయన పరిపాలించబోతున్నాడు. అప్పుడు ఏవైతే కూలిపోయినాయో, ఏవైతే శిథిలావస్థలో ఉన్నాయో, పురాతనంగా ఏవైతే పాడైనాయో, అప్పుడు చూడండి అన్ని 1000 ఏళ్లలో అది నిర్మాణము చేయబడ్డం మనం చూస్తాము. దేవుని బిడ్డలారా మనము నిలబడి అవి మనం చేయబోతున్నాము. ఇశ్రాయేలుని దేవుడు నిలబెట్టుకొని ఆయన చేయబోతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. చాలా పని ఉంది మనకి. అందుకోసం చెప్తాను, ఆయన రాకడకు ముందు నువ్వు దేవుని కోసం ఎలా పని చేసినావో దానికి తగ్గట్టుగానే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ ఉంచాలో ఆ స్థితి ఆధారపడి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఎవరంట మందను కాసే వాళ్ళు? ఎవరంట? వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? క్రైస్తవులను హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇశ్రాయేలీల్ని అణిచివేయడానికి ప్రయత్నం. రేపు ఏమవుతారు వాళ్ళు? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు వాళ్ళని పనులుగా వాడుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హమారా బాప్ ఆగయా, మా నాయన వచ్చేసిండు, ఆయన పరిపాలన వచ్చేసింది. ఆయనతో మనం ఎట్లా కూర్చుంటాం తెలుసా? వి విల్ సిట్ విత్ హిమ్ ఇన్ ఆ థ్రోన్స్. దేవుడు మనకు సింహాసనాలు దేవుడు మనకు తగ్గట్టుగా ఆయన ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆమేన్. చదవండి అమ్మా. వాట్ ఎ బ్యూటిఫుల్ హోప్ గాడ్ ఈస్ గివింగ్ టు us. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అరుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఇప్పుడు
చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క ఐశ్వర్యం అంతా ఇస్రాయల్ వాళ్ళ లోపలికి వస్తుందంట అండి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నేను ఇస్రాయల్ని హెచ్చించబోతున్నాను అని చెప్తున్నాడు. ఇంకా వారి ప్రభావమును పొంది అతిశయింతురు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అప్పుడు చెప్తున్నాడు, మీరు ఎంత అవమానం పొందినారో అంత రెట్టింపు డబుల్ పోర్షన్ మీకు ఇవ్వబోతున్నాను నేను ఆ దినాలలో. సో స్తోత్రం చెప్పండి. ఈ పదాలు వాడతాం మనం. అవమానముకు తగ్గట్టుగా ఆయన రెట్టింపు దీవెన మీకు ఇస్తాడు. అసలు ఏ సందర్భంలో ఎప్పుడు అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు, ఎందుకు అంటున్నాడో ఎవరికి తెలియదు. పదాలు వాడేస్తాం మనం, కోట్ చేస్తాము, రెఫరెన్సులు చెప్తాము. చదవండి. నిందకు ప్రతిగా తాము పొందిన భారము అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలరుదురు. ఆ దేశంలోనే రెట్టింపు భాగానికి అర్హులవుతారు, కర్తలవుతారు. నిత్యానందము వారికి కలుగును, నిత్య ఆనందము వాళ్ళకి కలుగును. సరే, మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇది నిజంగానే 1000 పరిపాలనలో జరిగేదేనా, నిజంగా ఆ టైంకి సంబంధించిందేనా అనే డౌట్ మీకు రావచ్చు కదా. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, మొదటి వచనంకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మొదటి వచనం నుంచి 2వ వచనం వరకు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఏ రీతిగా వాడబడబోతున్నాడో రాయబడింది. దేవుని ఆత్మ నా పైన ఉండి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకై, విరిగిపోయిన వాళ్ళని, వాళ్ళ హృదయాలను బ్రోకెన్ హార్టెడ్ వాళ్ళని కట్టుటకై, చీకట్లో ఉన్న వారిని ఆ యొక్క చెరసాల నుంచి బయటికి తెచ్చుటకై, చెరపట్టబడిన వారిని విడిపించి బయటికి తెచ్చుటకై, దేవుని యొక్క హిత సమాచారము ప్రకటించుటకై దేవుని ఆత్మ నా పైన ఉండి ఉన్నది. 2వ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అండ్ ద డే ఆఫ్ ద వెంజెన్స్ ఆఫ్ అవర్ గాడ్. ఇక్కడ ఆ యొక్క మొదటి రాకడకు 2వ రాకడకు ఆ ఒక్కటే వచనంలో 2 భాగాలు మనకు కనబడతా ఉన్నాయి. దేవుని యొక్క కృప మానవులకు అనుగ్రహించబడింది క్రీస్తు యొక్క రాకడ ద్వారా. కానీ దేవుని యొక్క వెంజెన్స్, ప్రతీకారము ఎప్పుడు అంటే, ఉగ్రత ఎప్పుడు అంటే, ఎప్పుడు చూపిస్తాడు అంటే క్రీస్తు యొక్క 2వ రాకడలో చూపించబోతున్నాడు. కానీ ఆ రెండిటిని ఒకే వచనంలో ఇమిడి పెట్టేసి ఉంచినారు. చదవండి 2వ వచనము. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులను ప్రకటించుటకును ఒక దినం ఉంది. ఏమని ప్రకటించబడతా ఉంది అక్కడ? దేవుని యొక్క హిత సంవత్సరము. అంటే దేవుడు ఏ రీతిగా అయితే విడుదల ఇవ్వడానికి, విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి ఏ రీతిగా దిగి వచ్చినాడో అది ప్రకటిస్తున్నాడు. 2వది ఒక దినముంది, ప్రతీకారము దినముంది అని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రతీకార దినం ఎప్పుడు చెప్పండి? 2వ రాకడలో. అందుకోసమే మీకు పదే నేను చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఉగ్రత క్రీస్తు రాకడకు ముందు ఉండదు, క్రీస్తు వచ్చేటప్పుడు ఉంటుంది. యేసుప్రభు రాక ముందు అది దేవుని ఉగ్రత దినాలు కాదు. సాతాను ఉగ్రుడై దేవునికి వ్యతిరేకంగా, దేవుడి వెంబడించే వారిని వ్యతిరేకంగా, ఇశ్రాయేలుని వ్యతిరేకంగా, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకు వ్యతిరేకంగా వాడి యొక్క ఉగ్రతను చూపిస్తాడు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఉగ్రత ప్రారంభమవుతుందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయంలో అంటాడు, దేవుని బిడ్డలారా, మీకు శ్రమ పెట్టిన వారిని ఆయన శ్రమ పెడతాడు, మీకు శ్రమ పెట్టిన వారిని ఆయన శ్రమ పెడతాడు. ఎప్పుడు అంటే ఆయన దూతల మహిమతో వచ్చినప్పుడు, పరిశుద్ధుల్లో ఆయన మహిమ పొందడానికి 2వ రాకడలో వచ్చినప్పుడు మీకు శ్రమ పెట్టిన వారిని ఆయన శ్రమ పెడతాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఉగ్రత దినాలు ఆయన వచ్చేటప్పుడు ఆయన చూపించబోతా ఉంటున్నాడు. 6వ ముద్ర విప్పినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇగో చూడు భయంకరమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి, ఆకాశ నక్షత్రాలు కదిలిపోతూ ఉన్నాయి, అన్నీ కదిలిపోతున్నప్పుడు అప్పుడు
ఈ రాజులు, ఈ భూమిపైన ఉన్న రాజులు, ఈ యొక్క క్రీస్తుకు తిరగబడిన వాళ్ళందరూ కూడా రాళ్ళెనకాల దాచుకుంటున్నారు, అక్కడ దాచుకుంటున్నారు, ఇక్కడ దాచుకుంటున్నారు. ఎందుకంటే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ప్రారంభమైంది. ఎక్కడ? మొదటి ముద్ర విప్పినప్పుడు కాదు, రెండో ముద్ర విప్పినప్పుడు కాదు, మూడో ముద్ర విప్పినప్పుడు కాదు, నాలుగో ముద్ర విప్పినప్పుడు కాదు, ఐదో ముద్ర విప్పినప్పుడు కాదు. ఐదో ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు కనబడుతున్నారు. గ్రేట్ ట్రిబులేషన్ టైంలో, ఆ మహాశ్రమల దినంలో ఎంతమంది అయితే చంపబడ్డారో ఆ బలిపీఠం కదా మొర్ర పెడతా ఉన్నారు. ఐదో ముద్ర విప్పినప్పుడు, ఆరో ముద్ర విప్పినప్పుడే అప్పుడు స్టార్ట్ అవుతుంది ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆ గొర్రెపిల్ల ఉగ్రతకు తట్టుకోలేక భయానికి వీళ్ళు అటు ఇటు పారిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతీకార దినము రాబోతా ఉంది. ఏ రీతికైతే ఈ దేశాలు నాయకులు క్రైస్తవులకు వ్యతిరేకమైనారో, ఇశ్రాయేలుకి వ్యతిరేకమైనారో, దానికి ప్రతీకారము తీర్చే దినము రాబోతా ఉంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఆయన బిడ్డలలో ఆయన మహిమ పొందే దినము, ఇంకొక వైపున ప్రతీకారము తీర్చే దినము ఉందా లేఖనాలలో? మీరు చూడండి, ఎప్పుడైతే మీరు 2వ వచనం నుంచి కంటిన్యూషన్ మీరు చూడండి. టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అండ్ ద డే ఆఫ్ ద వెంజెన్స్ ఆఫ్ ద లార్డ్, టు కంఫర్ట్ ఆల్ హూ మోర్న్. ఆ ప్రతీకారపు దినమునంట దేవుడు ఎందుకు ప్రతీకారం తీరుస్తాడంటే తెలుసా? దుఃఖపడుతున్న వారిని ఓదార్చడానికి. అంటే ఇశ్రాయేలీలు అప్పటి వరకు దుఃఖపడుతూనే ఉన్నారు, బాధించబడుతూనే ఉన్నారు, హింసించబడుతూనే ఉన్నారు, వేదనకు గురై బాధపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతీకారము తీర్చే దినముంది అని దేవుడు వాళ్ళని ఆదరిస్తున్నాడు. ఆ దినాన దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు, దుఃఖపడే వారిని ఆదరిస్తాడు, బాధపడుతున్న వారికి ఆయన సహాయం అందిస్తాడు. ఆ యొక్క ఏమంటారు అంటే బూడిదలో కూర్చున్న వారికి ఆ యొక్క మంచి అందమైన కిరీటాన్ని వాళ్ళకు ధరింపజేస్తాడు. వాళ్ళకు దుఃఖపడుతున్నారే, దుఃఖపడుతూ బూడిది ఇట్లా రాసుకొని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తగ్గించుకుంటారు అన్నమాట ఇశ్రాయేలీలు. దానికి ప్రతీక నేను నూనె తైలాభిషేకమును వాళ్ళ పైన నేను కుమ్మరిస్తాను. బాధతో ఉన్న వాళ్ళ ఆత్మను నేను సంతోషకరమైన ఐ విల్ మేక్ ఇట్ ఏ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, స్తుతి వస్త్రముగా నేను వేస్తాను, ఆ ఇశ్రాయేలీల పైన నేను వేస్తాను అని చెప్తాడు. వాళ్ళని నేను ఎట్లా నిలబెడతానంటే ఒకసారి చదవండి, ఈ 3వ వచనము చివరి భాగం చదవండి. దే విల్ బి కాల్డ్ యాజ్ ఓక్స్ ఆఫ్ రైచియస్నెస్. ఓక్ అంటే ఒక చెట్టు గురించి. ఆ చెట్టు చాలా నిటారుగా, పెద్దగా, గట్టిగా పెరుగుతున్న కదిలిపోని చెట్టు అది. వీళ్ళని నీతిలో ఇశ్రాయేలీల్ని నేను అట్లా నాటబోతున్నాను, వాళ్ళని ప్లాంట్ చేయబోతున్నాను, నా మహిమను వాళ్ళ పక్షంన నేను ప్రత్యక్షం చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తా నేను నా రాకడలో. ఒకవైపున ప్రతీకారం తీరుస్తాను, ఇంకొక వైపున ఇశ్రాయేలీల్ని ఆదరిస్తాను. ఒకసారి చదువుదామా? అంటే నేను ఇంగ్లీష్ నుంచి డైరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన బహుశా కొన్ని పదాలు నేను మిస్ చేసినానేమో. వినండి, ఒకసారి వినండి. ఆయన ప్రతీకార దినము 2వ రాకడలో 1000 పరిపాలన చేయడానికి ఈ భూమి పైన స్థాపించడానికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క బిడ్డలను ఇశ్రాయేలీల్ని ఆయన పోగు చేయబోతున్నాడు. ఆమేన్. ఆ దినాన్నంట ఏం చేయబోతున్నాడు? ప్రతీకార దినంన ఇశ్రాయేలీని ఏం చేయబోతున్నాడు? చూడండి, బైబిల్ చూడండి, ఒకసారి బైబిల్లో చూడండి ఏం చేయబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. సియోను యెరూషలేముకి వాడబడే పదం అది. జెరూసలేం అన్నా, ఇశ్రాయేలీలన్నా, యూదులన్నా వాళ్ళు సియోను వాస్తవ్యులు అని పిలువబడుతుంది. ఆమేన్. చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు. ఎప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎవరిపైన ప్రతీకారం తీరుస్తాడు? వ్యతిరేకంగా నిలబడిన వారిని, హింసించే వారిని, బాధ పెట్టేవారిని, అణిచివేయడానికి ప్రయత్నం చేసిన వారిని, ఆ దేశం కానీ నాయకులు కానీ ఏమైనా కానీ వాళ్ళకు ప్రతీకారం తీరుస్తున్నాడు. కానీ వీళ్ళకి ఏమి చేస్తున్నాడు అండి? రాకడలో
వాళ్ళకు కానీ మనకు కానీ ఏం చేస్తున్నాడు చదవండి. ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును. బూడిదకు ప్రతిగా ఉల్లాస వస్త్రం అంటే స్తుతి వస్త్రము. వాళ్ళు దుఃఖంలో ఉన్న వాళ్ళకి సంతోషకరమైన స్తుతి చెల్లించే వస్త్రములను నేను ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదకు ప్రతిగా. బూడిద అంటే ఏం చెప్పండి? ఎవరైనా అన్ని పోగొట్టుకుంటే, అన్ని కోల్పోతే, దుఃఖంలో ఉంటే బూడిద చల్లుకొని కూర్చుంటారు వాళ్ళు. దానికి ప్రతిగా నేను ఏమివ్వబోతున్నాను ఇశ్రాయేలీయులకి అంటున్నాడు. పూదండను. దగ్గర పెట్టుకొని చదువు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేయబోతున్నాడు? యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తిక వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను ఎప్పుడైతే దేవుడు వీళ్ళని తిరిగి నాటుతాడో, ఆ ఓక్ ట్రీస్ లాగా స్థిరపరుస్తాడో, ఆదరిస్తాడో, ఓదార్స్తాడో, తిరిగి నిలబెట్టుకుంటాడో, బలపరుస్తాడో దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళు శిథిల అవస్థలో ఉన్న ప్రాచీన పట్టణాలను వాళ్ళు తిరిగి కడతారు. వెన్ గాడ్ కంఫర్ట్స్ ఇజ్రాయెల్ ఎట్ హిస్ సెకండ్ కమింగ్, రెండో రాకడలో ఎప్పుడైతే దేవుడు వాళ్ళని పోగు చేస్తాడో, అప్పుడు మనం పాడతాం కదా, ఇశ్రాయేల్ని పోగు చేయువాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యులు ఆ యొక్క రోమా పత్రిక రాసేటప్పుడు వాళ్ళు అతిశయము పడుతున్నట్లుగా పౌలు గమనించినాడు. ఏమని వాళ్ళు అతిశయం పడుతున్నారంటే, ఇగో చూడు, ఇశ్రాయేలీని దేవుడు రిజెక్ట్ చేసేసినాడు, ఇశ్రాయేల్ని విరగ్గొట్టేసినాడు. చెట్టు కొమ్మను మనం ఇరిచినట్లుగా ఎట్లా ఇరుస్తామో దేవుడు వాళ్ళని ఇరిచేసినాడు. విరిచిన స్థలంలో మనల్ని అక్కడ అంటుకట్టినాడు అని వాళ్ళు అతిశయపడుతున్నారు. ఇక మీదట ఇశ్రాయేలీలు అంటు కట్టబడరు, ఇశ్రాయేల్కి ఇచ్చిన స్థానము సంఘానికి ఇచ్చేసినాడని అతిశయపడతా ఉంటే, అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు నిజమైన ఒలివ చెట్టు, ఆ కొమ్మ ఇశ్రాయేలు. నిజమైన చెట్టు నుంచి వచ్చిన కొమ్మ అది విరిచివేయబడి నువ్వు అడవి ఒలివ కొమ్మ నువ్వు తీసుకొని అక్కడ అంటుకట్టబడ్డావు. అతిశయించకు. ఒక అడవి ఒలివ మొక్క కొమ్మ ఆ యొక్క ఒలివ చెట్టుకు అంటుకట్టబడితే, నిజమైన ఒలివ మొక్క మళ్ళీ తెచ్చి పెడితే ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుందో నీకు అర్థం కావట్లేదు అని పౌలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎంత త్వరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. దేవుడు వాళ్ళ భక్తిహీనతను తొలగిస్తాడు. సియోన్ నుంచి ఆయన ప్రత్యక్షమవుతాడు. వీళ్ళు మొర పెడతారు, ఆయన రక్షిస్తాడు, వాళ్ళ భక్తిహీనత తొలగిస్తాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అది గ్రేట్ ట్రిబులేషన్ టైంలో జరగబోతా ఉంది. చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బోధలు బోధిస్తా. ఎన్నోసార్లు ట్రిబులేషన్స్ వచ్చినాయి. ఎంతోమంది అంత్యక్రీస్తు లాంటి వారు లేచి క్రైస్తవులను హింసించినారు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది శత్రు దేశపు రాజులు ఇశ్రాయేల్ పైన పైబడి నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. కానీ ఇశ్రాయేలును మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసినాడు? విమోచకుడిని పంపించినాడు. అట్లనే ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో విమోచకుడు వాళ్ళకు ప్రత్యక్షం కాబోతున్నా. అదే విషయము పౌలను దేవుడు వాళ్ళని తృణీకరించినాడా? దేవుడు వాళ్ళని వదిలేసిండు అనుకుంటున్నావా? అతిశయపడకు. నువ్వు అడవి ఒలివ మొక్కవే, తిరిగి నాటు కట్టబడితే వాళ్ళు ఎంత త్వరగా నాటు కట్టబడగలుగుతారు. దేవుడు వాళ్ళ భక్తిహీనత తొలగించబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన రక్షించబోతున్నాడు అని అదే విషయం ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ ఇజ్రాయెల్. ఈ దినము ఇజ్రాయెల్ యొక్క న్యూస్ మీరు చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళ యొక్క గృహాలపై నుంచి బాంబులు పోవడము, వాళ్ళు గృహాలలో దాచుకోవడము, శత్రువులు ఇక్కడి నుంచి రాకెట్లు, అక్కడి నుంచి రాకెట్లు, ఆ యొక్క భయంకరమైన విపత్తి ఇశ్రాయెల్ పైనకి వచ్చింది. కానీ ఇశ్రాయెల్ దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది చాలా తక్కువ దేవుని బిడ్డలారా. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఏమని రాయబడి ఉందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో, భూమి పైన అటువంటి దినాలు ఎప్పుడు కూడా లేవు, మరి తిరిగి రావు అంట. ఎప్పుడు జరగలేదంట అంత భయంకరమైన విపత్తి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు 13వ అధ్యాయంలో, లూకా 21వ అధ్యాయంలో అదే విషయం దానియేలు పలికిన మాటలు 12వ అధ్యాయంలో. ఈ భూమి పైన అటువంటి భయంకరమైన దినాలు ఎప్పుడు కూడా రాలేదు, రాబోవు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంత్యక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అవి జరగబోతున్నాయి. ఆ దినాలలో వాళ్ళ భక్తిహీనతను తొలగించి దేవుడు వాళ్ళని రక్షించుకొని తర్వాత రెండో రాకడలో ఆయన పోగు చేయబోతున్నాడు. దేవునికి ఒకసారి చేతులెత్తి వందనాలు చెల్లించండి. మన దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన వాడు కాదు. ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయండి, రాత్రి పగలు ప్రార్థన చేయండి. ఎందుకంటే బైబిల్ మీరు తెరిస్తే ఇశ్రాయేల్ పేరు లేకుండా బైబిల్ గ్రంథంలో అధ్యాయం మనకు కనబడదు. ప్రతి ప్రవచనము ఇశ్రాయేల్ నుంచే పోవాల్సిందే. మ్యాప్ గురించి తూర్పు పడమర, ఇక్కడ నుంచి రాజు పోతున్నాడు, ఇక్కడ నుంచి రాజు రాబోతున్నాడని ఒకవేళ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నట్లయితే అది ఇశ్రాయేల్ దేశం నుంచే ఆ మ్యాప్ చూడాలి తప్ప వేరెక్కడి నుంచి, ఇండియా నుంచి మ్యాప్ చూసేది కాదు. ఎందుకంటే ప్రతి ప్రవచనము ఇశ్రాయేల్కి సంబంధించింది. ఇశ్రాయేల్ దేవుడు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రతీకారం తీర్చుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలను ఆదరించబోతున్నాడు, ఓదార్చబోతున్నాడు. బూడిదకు ప్రతిగా ఆయన తైలాభిషేకం చేయబోతున్నాడు, స్తుతి వస్త్రాలు ఇవ్వబోతున్నాడు, ఆదరించబోతున్నాడు, వాళ్ళని స్థిరపరచబోతున్నాడు. వాళ్ళని స్థిరపరిచిన తర్వాత 1000 ఏళ్ళు, స్తోత్రం కలుగును గాక, 1000 ఏళ్ళు వాళ్ళు ఈ చితిల అవస్థలో ఉన్న అన్నిటినీ నిర్మాణం చేస్తా పోతారు. పక్కనున్న వాళ్ళు వీళ్ళ యొక్క గొర్రెలను మేపాల్సిందే, వంగాల్సిందే. అది చేయకుండా దేవుడు నిన్ను నన్ను నిత్యత్వంలోనికి తీసుకోబోడు. దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ళు ఆయన తడాకా చూపించాల్సిందే. 1000 ఏళ్ళు ఆయన రాజుగా, ఎంతో మంది రాజులు వచ్చినారు. మనం అసలైన రాజును చూడబోతున్నాము, అసలైన రాజ్యాన్ని చూడబోతున్నాము, ఒక పరిపాలన చూడబోతున్నాం, 1000 ఏళ్ళు చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, అందుకోసమే కొత్త నిబంధనలు అంతట్లుగా మనం చూసినట్లయితే ఆయన చెప్పిన ప్రతి ఉపమానము పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు సార్? ఈ 1000 ఏళ్ళు ఆయన స్థాపించబోతున్నాడు, అది సమీపంగా ఉంది. మారు మనసు పొందండి, రండి, చేరండి. ప్రతిది కూడా ఇప్పుడు మీరు బైబిల్ చదువుతాను, మీకు అర్థం, అరే దాని గురించా చెప్పింది అంటే పరలోకంలో ఉన్న రాజు ఈ భూమి పైన ఆయన రాజ్యము తేబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చితిల అవస్థలో ఉన్న వాటిని నిర్మాణం చేస్తారంట అండి. పాడైపోయిన దాన్ని ఒకసారి మళ్ళా చదవం, ఎంత బాగుంటుంది అక్కడ. దట్ ఈస్ సంథింగ్ దట్ స్టక్ మీ దిస్ మార్నింగ్. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. ఆమేన్. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. కూలిపోయిన వాళ్ళని దేవుడు అట్లా నిలబెడతాడంట, నలిగిపోయిన వాళ్ళని అట్లా నిలబెడతాడంట. వీళ్ళు పాడైపోయే స్థితిలో వీలుంటే వీళ్ళని ఎట్లా లేపుతాడంటే దేవుడు బయట పాడైన వాటిని బాగు చేసేటట్టుగా వీళ్ళని నిలబెట్టి బాగు చేస్తాడంట. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఇదే వాక్యాన్ని ఇప్పుడు మన పరిస్థితిలో మనం చూసినట్లయితే, నీ దేవుడు నా దేవుడు నిన్ను నన్ను అట్లా నిలబెట్టలేడా? వీళ్ళని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, నిలబెట్టి ఈ ఉద్దేశము నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఆదరిస్తూ, ఓదారుస్తూ, విడిపిస్తూ, బాగు చేస్తూ, ఏం పని పాట లేకుండా ఈ దినాలు గడపడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత
ఏవైతే కూలిపోయినాయో నిర్మాణం చేయడానికి దేవుడు వాడుకున్నప్పుడు, సంఘాన్ని ఈ దినాలలో ఏవి కూలిపోయినాయో, ఏవి పాడైపోతున్నాయో, వేటిని కట్టాలో వాడుకోవడానికి ఎందుకు నిలబెట్టుకోడు దేవుడు? సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ జీవితాలైతే కూలిపోతున్నాయో, ఏ పరిస్థితులైతే కూలిపోతా ఉన్నాయో, ఎందరైతే నశించిపోతున్నారో, ఎందరైతే పాడవుతున్నారో, దేవుని బిడ్డలారా, దాన్ని నియమించడానికి, దాన్ని బాగు చేయడానికి దేవుడు తన సొంత ఆత్మను సంఘానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ రీతికైతే క్రీస్తు వచ్చి దేవుని ఆత్మ నా పైన ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఇతరులను విడిపించడానికి, బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, ఖైదీలుగా ఉన్నవారిని విడిపించడానికి, ఏ రీతిగా దేవుని ఆత్మ నా పైన ఉన్నదని ప్రకటించినాడు, అదే ఆత్మను దేవుడు సంఘానికి ఇచ్చినాడు. కానీ సంఘము అట్లా విడిపించేటట్టుగా ముందుకు పోవట్లేదు. అట్లా పాడైపోయిన దాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు పోవట్లేదు. కూలిన దాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు. ఈ దినాలలో ఆ దర్శనము సేవకులకు లేదు, సంఘానికి లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని విడిపించినాడు, దేవుడు మమ్మల్ని రక్షించినాడు, దేవుడు మమ్మల్ని ఆదరించినాడు, దేవుడు మమ్మల్ని ఆ యొక్క చెట్టు వలె ఆయన నాటి నిలబెట్టినాడు. ఇప్పుడు నేను కృతజ్ఞత చూపెట్టాలి దేవునికి. నేను ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని నిర్మాణము చేయడానికి నేను వాడబడాలి, నేను నిలబడాలని సంఘం రావాలి. ఇది కృతజ్ఞత లేని జీవితము. మేలు పొందుకోవడము, ఏం చేయకపోవడము, కృతజ్ఞత లేని జీవితం ఇది. హల్లెలూయా. కృతజ్ఞత లేని జీవితము. ఎప్పుడైతే ఈ వచనాలు నా ముందు పెట్టినాడో, అరే ఇంత గొప్ప ఉద్దేశము దేవుడు సంఘం ఎడల కలిగి ఉంటే, ఇశ్రాయేలీలు కొద్దిగా ఆలస్యంగా వస్తున్నారు వెనకాల. కానీ ఒకవేళ ఇశ్రాయేలీలు ముందుగానే రక్షించబడితే వాళ్ళని కూడా వాడుకుంటాడు దేవుడు. కానీ ముందుగా దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చినాడు కదా. ఇప్పుడు ఎక్కడైతే దేవుని బిడ్డలు అక్కడ వెళ్తారో, పాడైపోయిన స్థలాలలో దేవుడు అక్కడ మార్పును దేవబోతున్నాడు. సరే చేతులే దేవుని స్తోత్రాలు చెప్పండి. వెళ్తే అన్నాను, వెళ్ళకుండా కూర్చొని పాటలు పాడితే అని చెప్పలేదు నేను. ఆదివారాలు కేవలం ప్రార్థనకు వచ్చి పోతే అక్కడ బాగవుతాయని చెప్పట్లేదు నేను. ఏ బిడ్డలైతే దేవుని కలిగి ఉన్నారో, ఏ బిడ్డలైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో, ఏ బిడ్డలైతే దేవుని అభిషేకం పొందుకున్నారో, ఎక్కడ కూలిన స్థలాల్లో వాళ్ళు నిలబడితే దేవుడు వాళ్ళని నిర్మాణం చేయబోతున్నాడు, దేవుడు వాళ్ళని కట్టబోతున్నాడు, దేవుని యొక్క ఆత్మ కార్యము చేయబోతా ఉంటున్నాడు. అది ఎవరి ద్వారా చేస్తున్నాడండి? సంఘము ద్వారా చేస్తూ ఉన్నాడు. అందుకోసం యేసు అన్నాడు, నా సంఘాన్ని నేను కడతాను, ఆ సంఘంకు విరుద్ధంగా ఏ శక్తి నిలబడదు, పాతాళపు శక్తి కూడా నిలబడదు అని చెప్పినాడు. కానీ ఈ దినాలలో ఎవరైతే కూలిన దాన్ని నిర్మాణం చేయాలో, చితిల అవస్థలో ఉన్న వాటిని నిర్మాణం చేయాలో, దేవుని బిడ్డలారా, వాళ్ళే కూలిపోయి ఉన్నారు. కూలిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చితిల అవస్థలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నా కానీ చెప్పాము, మనము కూలిపోయినా చెప్పాము, సిగ్గుకనా చెప్పాము, దాచుకుంటాము. అయ్యో నాకే నిలబడే స్థితిలోనే లేను, నేనే పాపంతో కొట్లాడుతున్నాను, నేనే లోకంతో పోరాడుతాను, నాకే జయం లేదు, నేనే పడుతున్నా లెగుస్తున్నా. ఇంకా నువ్వు పోయి విడిపించేదేముంది, నువ్వు పోయి రక్షించేదేముంది, నువ్వు పోయి వాళ్ళని కట్టేదేముంది? నువ్వే కింద మీద వారం నెల సంవత్సరాలు పడుతున్నావు, లెగుస్తున్నావు. నువ్వే సరిగా లేనప్పుడు, నేనే సరిగా లేనప్పుడు, దేవుని బిడ్డలారా, బయట ఉన్న ప్రపంచానికి నిరీక్షణ ఎవరిస్తారు చెప్పండి ఒకసారి? Who is going to build? నువ్వు వెళ్తేనే కదా వాళ్ళు వినేది, వింటేనే కదా వాళ్ళు రక్షించబడేది, వాళ్ళు ప్రభుకు మొరపెట్టుకునేది. నువ్వు వెళ్తేనే కదా వాళ్ళు దేవుడు స్వస్థపరిచి, నువ్వు వెళ్తేనే కదా చీకటి నుంచి వాళ్ళు నడిపించి, నువ్వు వెళ్తేనే కదా పాడైపోయిన వాటిని దేవుడు నిలబెట్టేది. మన సొంత ప్రపంచాన్ని వదిలిపెట్టాము, మన భార్య పిల్లల్ని వదిలిపెట్టాము, మన ఇంటిని వదిలిపెట్టాము, మన సుఖాన్ని వదిలిపెట్టాము. అదే కాకుండా మన స్థితిని ఒప్పుకోము,
పడిపోయి ఉన్నాము, కూలిపోయి ఉన్నాం. ప్రభువా, ఈ దినము సంఘము మేము కూలిపోయినాం ప్రభువా, మేము యాక్చువల్గా కూలిన దాన్ని మేము కట్టవలసిన వాళ్ళము, ఎంత సిగ్గుకరం ప్రభువా అని ఏ దినమైతే సంఘం పశ్చాత్తాపడుతుందో ఆ సంఘంలో దేవుడు తిరిగి దిగి రాబోతున్నాడు. మీరే కాదు, మీ ఒక్క సంఘానికే కాదు, ఈ సంఘానికే కాదు నేను చెప్పేది, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ నేను చెప్తా ఉన్నాను. ఏ దినమైతే సంఘము మేము ఆచారబద్ధమై ఉన్నాము, కార్యక్రమాలు ప్రోగ్రాంలు దేవుణ్ణి పట్టించుకునేది లేదు, దేవుడు లేకపోయినా కానీ కార్యక్రమాలు చేయగలిగిన సామర్థ్యము సంఘానికి వచ్చేసింది ఈ దినాలలో. ద చర్చ్ కెన్ స్టిల్ రన్ వితౌట్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ ద చర్చ్ ఇస్ బ్రోకెన్, సంఘమే కూలిపోయి ఉంటే, సంఘమే శిథిల అవస్థలో ఉంటే, ఆ యొక్క పురాతనంగా పాడైపోయినట్లుగా సంఘమే పాడైపోయి ఒకవేళ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఆ సంఘము ద్వారా లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సంఘము ద్వారా లోకం ఎలా దీవించబడుతుంది? కూలిపోయిన వాళ్ళు ఎలా కట్టబడతారు? వీళ్ళే కూలిపోయి ఉంటే. అందుకోసం బయట వాళ్ళు ఏమంటారో తెలుసా, సంఘానికి మాకు వ్యత్యాసం లేదు, మేము టెంపుల్కి పోయి ఎట్లా బ్రతుకుతామో వీళ్ళు చర్చిలోకి పోయి ఎట్లా బ్రతుకుతున్నారు, అంతే తేడా. ఒక ప్రత్యేకపరిచిన వారుగా, ఒక ప్రత్యేకమైన జనాంగంగా, దేవుణ్ణి కలిగిన జనాంగంగా వాళ్ళకి పరిచయం కావట్లేదు. కూలిన దాన్ని నిర్మాణం చేసేటట్టుగా వాళ్ళకి కనబడట్లేదు. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు నిరీక్షణ కలుగుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు విడుదల కలుగుతుంది, వాళ్ళతో కలిస్తే మాకు నెమ్మది కలుగుతుంది, చెప్పలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? మనకు దేవునితో సహవాసం లేదు. మనమే కూలిపోయినాము, మనమే పడిపోయినాము, మనమే డిఫీటెడ్గా మనం ఉన్నాము, ఓడిపోయి ఉన్నాము. హల్లెలూయా. ఇశ్రాయేల్ కూడా ఇట్లనే విన్నారు. కూర్చొని స్తోత్రం చెప్పండి ఒకసారి దేవునికి. హల్లెలూయా. ఏంటిది? ఇశ్రాయేల్ కూడా ఇట్లనే విన్నారు కానీ నడవలేదు. తలకాలు ఇలాగనే ఊపినారు, నడవలేదు. విన్నట్టే నటించినారు, దేవుడిని వెంబడించలేదు. దేవుని బిడ్డలారా, ఎంతకాలము ఈ రీతిగా మనం ఉంటాము? ఈ స్థితి ఇంకెంతకాలం చెప్పండి? ఈ కూలిన స్థితి ఇంకెంతకాలము? ఈ పడిపోతూ ఎప్పుడు లెగుస్తాము? ఎప్పుడు సరిదిద్దుకుంటాము? ఎప్పుడు బయటపడతాము? ఎప్పుడు బయట కూలిన దాన్ని మనం కడతాము? హల్లెలూయా. దేవుడు గొప్ప ఆధిక్యత విశ్వాసులకు ఆయన రాకడకు ముందే అనుగ్రహించినాడు, రాకడ తర్వాత కూడా అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు చేయండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కూలిన దాన్ని గట్టనికి రాకపోతే రేపటి దినం కూలిన దాన్ని ఇగో ఈయనను పంపిస్తాము అంటే ఆయన ప్రపంచంలో బ్రతికినవాడు, ఆయన బతుకు ఆయన చూసుకున్నవాడు, ఆయనకి ఏం తెలియదు ఎలా కూలిన దాన్ని కట్టాలో. ఆయనను కూర్చోబెట్టండి, వేరే వాడిని పంపించండి. ఆయన రాకడక ముందు పని చేసినారు చూడండి, కూలిన దానికోసము అటువంటి వారిని వాడుకోండి అని బహుశా దేవుడు వాడుకుంటాడేమో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ గొప్పగా సరిచేయనుగాక, దీవించునుగాక అని చెప్పలే ఫస్ట్ నేను. మీ కళ్ళను దేవుడు తెరుచునుగాక. మీ కళ్ళను నా కళ్ళను దేవుడు ఇంకా వైడ్గా ఓపెన్ చేసి మన స్థితిని చూపించునుగాక. ఎంత పడిపోయినామో, ఎంత కూలిపోయినామో, ఎంత దేవునికి దూరంగా ఉన్నామో, మనమే ఎంత కోల్పోయి ఉన్నామో దేవుడు చూపించునుగాక, దేవుడు సరిచేయునుగాక, దేవుడు లేవనెత్తి బలపరచునుగాక, ఆదరించి నిలబెట్టునుగాక. కూలిపోయిన దాన్ని ఈ తరంలో క్రీస్తు రాకడక ముందు నిన్ను నన్ను గొప్పగా వాడుకొనుగాక, గొప్పగా నిలబెట్టునుగాక. ఆ దినము ఆయన మహిమతో వచ్చినప్పుడు నిన్ను నన్ను చూసి ఆయన మహిమ పొందుకుంటాడు. సంతోషంగా ఆయన ఆహ్వానిస్తాడు. ఎందుకు తెలుసా?
నీవు నేను ఆయన కోసము, ఆయన ప్రజల కోసము కూలిన దాన్ని కట్టిన వారంగా ఆయన ముందు కనబడతాం కాబట్టి ఆయన ఎంతగానో సంతోషంగా స్వీకరిస్తాడు. హల్లెలూయా. బహుశా అంటాడేమో అటువంటి వాళ్ళతో ఇంకా పని చాలా ఉంది, రా లోపలికి అంటాడా కదా. ఆ తలాంతులు ఇచ్చిన వారికి ఏం చెప్పినాడు? ఆ 10 తలాంతులు ఇచ్చిన వాడికి ఏం చెప్పినాడు? చివరిలో 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఏం చెప్పినాడు? 1 తలాంతు ఇచ్చిన ఏం పని చేయను అని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్లక్ష్యంగా ఉండకండి, నిర్లక్ష్య వైఖరి తీసివేయండి. మీరు సరిగా లేకుండా ఎవరిని సరి చేయలేరు, మీరు బాగు లేకుండా ఎవరిని బాగు చేయలేరు, మీరు దేవునితో నడవకుండా ఇతరులను దేవునిలో నడిపించలేరు, మీకు దేవునితో అనుభవం లేకుండా ఇతరులతో దేవునితో ఉన్న అనుభవం ఎంత మాధుర్యమో మీరు చెప్పలేరు. మనం తిరిగి దేవుని దగ్గరికి రావాలా, మన బలిపీఠాలు కట్టుకోవాలా, మన పాపపు జీవితాన్ని సరి చేసుకోవాలా, లోకపు జీవితాన్ని వదలాలా, లోకపు ఆలోచనలు వదలాలా. దేవుని బిడ్డలారా, మనము కట్టుకోవడానికి సిద్ధమైతే రేపటి దినము కట్టడానికి దేవుడు వాడుకుంటాడు. చెప్పండి ఒకసారి నాతో కలిసి. మనం కట్టుకోవడానికి సిద్ధమైతే, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పే వరకు చెప్పేపిస్తాను నేను. మనము కట్టుకోవడానికి, గట్టిగా చెప్పండి, మనం కట్టుకోవడానికి ఇష్టపడితే రేపటి దినము కట్టడానికి దేవుడు వాడతాడు. హల్లెలూయా. సో బయట హోప్ ఎప్పుడు తీసుకురాగలుగుతాం, నిరీక్షణ బయట ఎప్పుడు తీసుకురాగలుగుతాం తెలుసా? మనం సరిదిద్దబడినప్పుడు, మనం లొంగినప్పుడు, మనం సరెండర్ అయినప్పుడు, దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని బిడ్డలారా బయట ప్రపంచానికి నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. చప్పట్లో కూడా దేవునికి మహిమ లేదు. హల్లెలూయా. ఆయనకు మహిమ కలుగును గాక. మీరు బ్రతికినప్పుడు ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన రాకడలో నీకు మహిమ కలుగును గాక. రాకడ తర్వాత కూడా నీ ద్వారా గొప్ప మహిమ ఆయనకు కలుగును గాక. ఆయన మహిమ కోసం సృష్టించబడ్డాము, ఆయన మహిమ కోసం ప్రతిష్ఠించబడ్డాము, వేరు చేయబడ్డాము. దేవుని బిడ్డలారా, ఆయన మహిమలో మనం పాలు పొందబోతున్నాము. చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము.